రైట్కి ఇప్పటి వరకు శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు వినవించినటువంటి గోదాదేవి ప్రవచనాలు విన్నాము. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పోలవరంకి సంబంధించి ఒక బ్రేకింగ్ చూద్దాం. పోలవరం పనుల్లో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు కాంక్రీట్ పనులు ప్రారంభించిన నవయుగ సంస్థ ఈ ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా పనులు కొనసాగించింది. 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపి చరిత్రను తిరగరాసింది. దీంతో మంత్రి దేవినేని సహా ఇంజనీరింగ్ అధికారులంతా సంబరాల్లో మునిగి తేలారు. పోలవరానికి గిన్నిస్ బుక్లో స్థానం కల్పించేందుకు కృషి చేసిన నవయుగ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పోలవరం పనుల్లో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు కాంక్రీట్ పనులు ప్రారంభించిన నవయుగ సంస్థ ఈ ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా పనులు కొనసాగించింది. 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపి చరిత్రను తిరగరాసింది. దీంతో మంత్రి దేవినేని సహా ఇంజనీరింగ్ అధికారులంతా సంబరాల్లో మునిగి తేలారు. పోలవరానికి గిన్నిస్ బుక్లో స్థానం కల్పించేందుకు కృషి చేసిన నవయుగ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పోలవరం కాంక్రీట్ పనుల్లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ సరికొత్త రికార్డును సృష్టించింది. 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న దుబాయ్ రికార్డును ఇది బ్రేక్ చేసింది. చరిత్రలో సమీప కాలంలో ఎవ్వరూ చేయలేని విధంగా కాంక్రీట్ పనులను పూర్తి చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పోలవరం కాంక్రీట్ పనుల్లో నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ ఒక సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేసింది. ఇంజనీరింగ్ వ్యవస్థలో కాంక్రీట్ పనుల్లో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో పనులు చేసే అవకాశం లేకుండా ఒక సరికొత్త రికార్డును అయితే సృష్టించింది. మన విజువల్లో కూడా చూడవచ్చు. నిరంతరాయంగా నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలవరం స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు ఈరోజు ఉదయం వరకు కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. మనం విజువల్లో చూస్తున్న దాని ప్రకారం దాదాపుగా మొత్తం మిషనరీ అంతా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మిషనరీ మొత్తం అంతా కూడా ఈ 24 గంటల పాటు వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులకు వినియోగించి వీళ్ళైతే పనులైతే నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ రికార్డుల పరంపర అయితే కొనసాగుతుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు జయంగా వీళ్ళు చేపట్టి 24 గంటల్లో వీళ్ళు చేయాలనుకుంటున్నటువంటి కాంక్రీట్ పనుల్లో అనేక రికార్డులు అయితే క్రియేట్ అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 21,556 క్యూబిక్ మీటర్లు దుబాయ్ ఒక టవర్ నిర్మాణంలో వాళ్ళు చేపట్టిన వరల్డ్ రికార్డుగా మాత్రమే ఉంది. అయితే రాత్రి 12-1 గంట మధ్య అర్ధరాత్రి ఈ సమయంలో వీళ్ళు చేసినటువంటి కాంక్రీట్ పనులు 23,000 క్యూబిక్ మీటర్లు దాటడంతో ఒక సరికొత్త వరల్డ్ గిన్నిస్ రికార్డుని క్రియేట్ చేసినట్లయింది. ఆ సమయంలో మంత్రి దేవినేని ఉమా సహా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నవయోగ సిబ్బంది, ఇంజనీర్లు, అబ్జర్వర్ల సమక్షంలో ఒక సంబరాలు అయితే చేసుకున్నారు. సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంతో ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు చూస్తే 29,664 క్యూబిక్ మీటర్లను క్రాస్ అయింది. అంటే 24 గంటల్లో నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ 28,000 క్యూబిక్ మీటర్ల ధ్యేయంగా ఒక రికార్డుని క్రియేట్ చేయడానికి వీళ్ళైతే ఆ పనులు చేపట్టారు. అది ఉదయం 6 గంటలకే దాదాపుగా 29,664 క్యూబిక్ మీటర్లను పని పూర్తి చేయడం ఒక రికార్డుకి నాంది పలికింది. అయితే ఇది నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం
వీళ్ళు 24 గంటలు అంటే నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు ప్రస్తుతం వరకు చూస్తే దాదాపుగా 32,164 క్యూబిక్ మీటర్లు 24 గంటల్లో పూర్తి చేశారు. అయితే ఈ ఫిగర్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ 28,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల అనుకుంటే 24 గంటల్లో 8 గంటలకు పూర్తయిన దాన్ని దాదాపుగా 32,164 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్గా మనకైతే తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో దీన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరొక పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి కాంక్రీట్ పనులు కేవలం 8 గంటల వరకే, అంటే ఒక రికార్డుని క్రియేట్ చేసే వరకే కాకుండా మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే సీఎం చంద్రబాబు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆ పర్యటన నిడదవోలులో పర్యటన ముగించుకుని పోలవరం దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. ఈ చేరుకునే సమయానికి అంటే 1 గంట వరకు నిరంతరాయంగా వీళ్ళు పనులు అయితే కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఇంకా దాదాపుగా వీళ్ళు 8 గంటల నుంచి 1 గంట వరకు మరొక 7,000 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే 29,000 క్యూబిక్ మీటర్లు 39,000 క్యూబిక్ మీటర్లని పూర్తి స్థాయిలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వీళ్ళైతే పూర్తి చేస్తారు. కానీ ముఖ్యంగా చూసినా కూడా 24 గంటల్లో వీళ్ళు క్రియేట్ చేయదలిచినటువంటి రికార్డు మాత్రం 32,164 క్యూబిక్ మీటర్లు దాదాపుగా వీళ్ళైతే చేయడం అయితే జరిగింది. సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుని మొత్తము ఇక్కడైతే ఒక గిన్నీ సంబరాల్లో ఆయన కూడా పాలుపంచుకున్నారు. ముఖ్యంగా చూసినా కూడా 8 గంటల వరకు వీళ్ళు రికార్డ్ చేసినటువంటి మొత్తం ఏదైతే కాంక్రీట్ పనులు ఉన్నాయో గిన్నీస్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా పర్యవేక్షణ బృందం వీళ్ళు ఏదైతే రికార్డ్ చేశారో ఆ వీడియోస్ అన్నింటినీ కూడా లండన్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు 8 గంటల వరకు ఎంతైతే పనులు పూర్తి చేశారో అప్పటి నుంచి వీళ్ళంతా ఒక లెక్క కట్టి దాదాపుగా 12 గంటలు దాటిన తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సీఎం చంద్రబాబు పోలవరం చేరుకునేసరికి ఈ మొత్తాన్ని కూడా ఈ రికార్డుని అనౌన్స్ చేస్తారు. ఈ రికార్డుని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం అంతా కూడా ఒక పక్కన నవయుగ ఇంజనీరింగ్ యాజమాన్యం, ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీళ్ళకి తోడు దాదాపుగా 10,000 మంది రైతులు ఇక్కడికి వచ్చి చేరుకోవడంతో మొత్తం అందరూ కూడా సంబరాలు చేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులను ఉద్దేశించి ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది కూడా ఆ రైతులతో బహిరంగ సభలో చర్చించనున్నారు. మొత్తానికి ఎట్లా చూసినా కూడా గడిచిన 24 గంటల్లో పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే 24 గంటల్లో 28,000 క్యూబిక్ మీటర్లు అనుకున్నారో దాన్ని 32,000 పైచిలుకు క్యూబిక్ మీటర్ల వరకు పనిచేసి చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇంకా ఇలాంటి రికార్డ్ కోసం ప్రయత్నించే అవకాశం లేకుండా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రస్తుతం అయితే వాళ్ళ పనులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రమేష్తో రాజు 10 టీవీ పోలవరం ప్రాజెక్ట్.